హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము పాడేరు నుంచి అరకు వెళ్లే దారిలో ఒక తేనెటీగల పరిశ్రమ దగ్గర అయితే ఆగాము. జ్యోతి తేనెటీగల పరిశ్రమ. ఏంటండి ఇది స్పెషల్ ఏంటి? మొత్తం ఇక్కడే తయారు చేస్తారా? అవునమ్మా, ఇక్కడే వస్తుంది. మనకేంటంటే చుట్టుపక్కల ఏవైతే పువ్వులు ఉంటాయో ఆ తేనెటీగలు 4-5 కిలోమీటర్ల వరకు వెళ్తూ ఉంటాయి. ఏ పువ్వులు అయితే ఉంటాయో ఆ పువ్వుల్లో వాళ్ళు తీసుకొచ్చే మకరందాన్ని బట్టి కూడా తేనె రుచి మారుతూ ఉంటుంది. చాలా మంది ఏంటంటే తేనె తీగ ఉండాలి, ఒగరు ఉండాలి, నోట్లు వేసుకుని జిమ్మని లాగాలంటారు. అలా కాదు. సపోజ్ సన్ఫ్లవర్ తోటలు ఉన్నాయి అనుకో, ఆ పువ్వుల్లో నుంచి వచ్చేది ఒక టేస్ట్ వస్తుంది. నీలగిరి ఫ్లవరేషన్ ఉంది అనుకో, అది ఒక టేస్ట్ వస్తుంది. వలిసి పువ్వులు ఉంటే ఒక టేస్ట్, కాఫీ తోటలు ఉంటే ఒక టేస్ట్. అట్లా నేచురల్ గా ఆ ఫ్లవరేషన్ బట్టి రుచి మారుతూ ఉంటుంది. ఆ తేనెటీగలు ఎలా పట్టుకొస్తారు ఇవి? అంటే ఫస్ట్ అయితే మనం మార్కెట్ లో వన్ టైం కొన్నాము అనుకో, మనమే ఇంకొకరికి డెవలప్ చేసి బ్రీడ్ అనేది డెవలప్ చేసి ఇవ్వచ్చు అనమాట. క్రాఫ్టింగ్ ద్వారా కొత్తగా రాణిగలు డెవలప్ చేసుకుంటాం. దీన్ని ఎపీ కల్చర్ అంటారు. ప్రతి ఒక్క బాక్స్ లో 3 టైప్ ఆఫ్ బీస్ ఉంటాయి. క్యూన్ బీ, డ్రోన్ బీస్, వర్కర్ బీస్. క్యూన్ బీ అనేది ఒక్కొక్క బాక్స్ లో ఒకటే ఉంటుంది. దాన్ని క్యూన్ బీ అనటం కంటే కూడా మదర్ బీ అని చెప్పొచ్చు. ఆ మదర్ బీ అనేది రోజుకు వచ్చి 500 నుంచి 1000 గుడ్లు ఆ మైనపు గదుల్లో పెడుతూ ఉంటుంది. అది పెట్టిన గుడ్ల వల్లే ఈ వర్కర్ బీస్ అన్ని డెవలప్ అవుతూ ఉంటాయి అనమాట. అందుకనే అవి పొద్దున్నే సూర్యుడు రాగానే స్టార్ట్ అవుతాయి. 4-5 కిలోమీటర్ల వరకు ఎంతలకు వెళ్ళినా కూడా పువ్వుల్లో వాలి మకరందాన్ని తెచ్చుకొని ఏ బాక్స్ లో ఆ బాక్స్ లోకి వచ్చేస్తే పక్క బాక్స్ లో కూడా వెళ్ళవన్నమాట. ఒకవేళ వెళ్ళినా కూడా ఒప్పుకోవన్నమాట. ఎందుకంటే అవి దాచుకుని ఇవి దోచుకుని అని చెప్పేసి రానియకుండా బయట ఆపేస్తాయి. దానికి ఎలా ఐడెంటిఫికేషన్ అంటే, రాణిగ అనేది గుడ్డు పెట్టినప్పుడు ఒక రకమైనటువంటి బాడీ స్మెల్ అనేది రిలీజ్ చేస్తుంది. ఆ వర్కర్ బీస్ కి ఆ రాణికి బాడీ స్మెల్ ఈక్వల్ గా ఉంటుంది. అందుకని ఆ బాడీ స్మెల్ ని బట్టి ఏ బాక్స్ లోకి ఆ బాక్స్ లోకి అట్రాక్ట్ అవుతుంది. అది అట్లా ఉంటాయి అనమాట. క్యూన్ బీ, డ్రోన్ బీస్, వర్కర్ బీస్. క్యూన్ బీ అనేది ఒక్కొక్క ఒకటే ఉంటుంది. డ్రోన్ బీస్ అనేవి 0 to 100s లో ఉంటాయి. వర్కర్ బీస్ అనేవి వేలల్లో ఉంటాయి. ఈ వర్కర్ బీస్ అన్ని కూడా ఒక సిండికేట్ గా వర్క్ చేసుకుంటాయి. ఎలా అంటే, పొద్దున్నే లగ్నంలో కొన్ని వెళ్ళిపోయి వాటర్ తీసుకొస్తుంటాయి, కొన్ని వెళ్ళిపోయి మకరందం తెస్తుంటాయి, కొన్ని వెళ్ళిపోయి పోలన్ గ్రెయిన్స్ తెస్తుంటాయి, కొన్నేమో రాణిగా పెట్టే గుడ్డును పొదుగుతుంటాయి, కొన్నేమో ప్రొఫైల్ మైన్ అంటారు పట్టు అల్లుకోవడానికి తెస్తుంటాయి, కొన్నేమో తీసుకొచ్చిన మకరందము డైరెక్ట్ తేనె కాదు, వాటర్ రూపంలో ఉంటుంది. ఎప్పుడైతే తెచ్చుకొని వాటి బాడీలో ఇంజిన్స్ మిక్స్ చేసుకుని 7 పుక్కలతో ప్రాసెస్ చేసుకున్న తర్వాతే లిక్విడ్ రూపంలో తేనెగా మారుతుంది అనమాట. సలైవా అంటారు. చాలా మంది తెలియక తినేసి వచ్చి ఇక్కడ విసర్జిస్తేనే మనం తింటున్నాం అనుకుంటారు. అలా కాదు. మన తల్లిదండ్రులు మనకి ఎలాగైతే తినంగా మిగిలిన దాన్ని మన కోసం, మన పిల్లల కోసం ఎలాగైతే దాచిపెట్టేస్తారో, అవి కూడా తినంగా మిగిలిన దాన్ని నెక్స్ట్ తరం కోసం దాచుకుంటారు. అలా దాచుకున్న పట్టులో నుంచి 2-3 పట్లు వాటికి కేటాయిస్తాం. 15-16 పట్లు మనం తీసుకుంటూ ఉంటాం. తీసేటప్పుడు కూడా పట్టు పిండము దీంట్లో ఈగలు దాంట్లో దులిపేసుకొని, బ్రష్ ద్వారా ఈగలన్నీ కూడా అక్కడే రాల్పేసుకొని, అది నెక్స్ట్ తరం కోసం దాచుకొని మైనంతో లాక్ చేసుకుంటుంది అనమాట. ఆ లాకును మనం చాకు పల్చడి తొక్కలాగా తీస్తాం. మళ్ళీ హోల్స్ ఓపెన్ అవుతాయి. అన్ని చెప్పినట్టయితే వీటికి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఉంటదట. వీళ్ళు సెపరేట్ గా చిన్నప్పుడు ఉన్నప్పుడే ఎక్కడ దగ్గర తెచ్చుకుంటారు. ఇవి ఏంటంటే ఇక్కడ తెచ్చుకున్న తర్వాత ఇవి ఒక రేడియన్స్ తో వెళ్ళి చుట్టుపక్కల ఫ్లవర్స్ నుంచి అది చిన్న చిన్న తేనె కానీ అదే మకరంధ్రాన్ని సేకరించి మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళాయో మళ్ళీ అక్కడికే వచ్చేస్తాయంట ఆ ట్రైనింగ్ వల్ల. సపోజ్ ఈ బాక్స్ లోంచి తేనెటీగలు వెళ్తే మళ్ళీ అదే బాక్స్ లోకి వచ్చేస్తాయంట. ఇట్లా ఎదురు హోల్ ఉంటుందండి. ఆ హోల్ ద్వారా పొద్దున్నే సన్లైట్ రాగానే స్టార్ట్ అవుతాయి. ఆటోమేటిక్ గా అవి వాటి పని కేటాయించుకుని వర్క్ చేసుకుంటూ ఉంటాయి. కొన్ని వెళ్ళిపోయి వాటర్ తెచ్చుకుంటాయి, కొన్ని వెళ్ళిపోయి మకరం తెచ్చుకుంటాయి, కొన్ని వెళ్ళిపోయి పోలం తెచ్చుకుంటాయి, కొన్ని రాణిగా పెట్టిన గుడ్డును పొదుగుతుంటాయి. అట్లా వేటి పని వాటి కేటాయించుకొని వర్క్ చేసుకుంటూ ఉంటాయి అనమాట. నెలకు ఒకసారి చూడండి న్యాచురల్ గా ఇవ్వండి. ఇలా ఉంటుంది. ఒక్కొక్క లేయర్, ఒక్కొక్క పట్టు. మనం తీసేటప్పుడు ఆ పొట్టు పిండము మిషన్ తో తీయటం వల్ల ఆ పొట్టు పాడైపోదు. మనకు తేనె వచ్చినట్లు ఎలా ఐడెంటిఫికేషన్ అంటే, ఇట్లా చుట్టూ కర్రంచులో మాత్రమే ఉంటుంది తేనె అనేది. అలా వచ్చిన తర్వాత ఇది ఇట్లా మైనంతో లాక్ చేస్తుంది అనమాట. హోల్స్ అన్ని కూడా బ్లాక్ చేసుకుంటుంది. ఎందుకని అలా చేస్తుంది అంటే, మనం ఎలాగైతే డబ్బులు దాచుకొని బీరువాలో చక్కగా తాళాలు వేసుకుంటామో, అవి కూడా నెక్స్ట్ తరం కోసం దాచుకొని తినంగా మిగిలిన దాన్ని అట్లా మైనంతో లాక్ చేసుకుంటుంది అనమాట. అలా లాక్ చేసినప్పుడే హనీ వచ్చినట్టు. అలా లాక్ చేసిన హనీ కూడా కొన్ని వేల సంవత్సరాలు నిలవ ఉంటుంది. మెడిసిన్ వాల్యూస్ కూడా ఇంప్రూవ్ అయి ఉంటాయి. ఇట్లా హోల్స్ లో ఉన్న హనీ ఏంటంటే ఎక్కువ రోజులు నిలవ ఉండదు, పులిసిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో మనం అందుకనే మైనంతో లాక్ చేసినప్పుడే మనం హనీ ఎక్స్ట్రాక్షన్ చేస్తాం అనమాట. చాలా మంది వచ్చేసి, సార్ మాకు ఇప్పుడే తీసేయాలి, 1/2 kg కావాలంటారు. మనం తీయాలి అంటే మినిమం ఒక 5-6 వర్కర్స్ ఉండాలి. ఈగలు దులిపేవాళ్ళు దులిపేసేయాలి, బ్రష్ ద్వారా ఈగలు రాలిపేసేవాళ్ళు రాలిపేయాలి, ఆ సీలు చాకు ద్వారా తొలగించేవాళ్ళు తొలగించాలి, మిషన్ లో పెట్టి తిప్పేవాళ్ళు తిప్పాలి. అవి వచ్చిందాన్ని నీట్ గా వడకట్టి బాటిలింగ్ చేసి ఇవ్వాలి. అదే మేము తీసిన తర్వాత ఏం చేస్తామంటే ఎండలో పెట్టేస్తాం.
మీరు ఎండలో పెట్టుకోని అవసరం లేదు. మరి ఫ్రెష్ గా కావాలి అన్న వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా ఎండలో పెట్టుకుంటేనే దాంట్లో తేమ శాతం ఆవిరైపోతేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట. దీన్ని కాయము దాంట్లో మెడిసిన్ వాల్యూస్ ఇంప్రూవ్ అయ్యి ఉంటాయి కాబట్టి కాయకుండా డైరెక్ట్ గా ఇస్తాం అనమాట. అదే కాయటం వల్ల ఏంటంటే దాంట్లో మెడిసిన్ వాల్యూస్ ఇంప్రూవ్ అవ్వండి, పోతాయి అనమాట, ఎంతో కొంత తగ్గిపోతాయి. ఇవ్వండి ఇలా ఉంటుంది. సెంటర్ లో మాత్రమే రాణి గుడ్డు పెట్టుకుంటా ఉంటుంది, సైడ్ ను మాత్రమే తేనె స్టోరేజ్ చేస్తుంది అనమాట. ఇక మీకు అబ్జర్వేషన్ చేసుకుంటే ఆ హోల్స్ లో లార్వాలు కనపడుతూ ఉంటాయి చూడండి, చిన్నని సి ఆకారంలో. సో మనం డీప్ చూసుకుంటే అర్థమవుతుంది అనమాట. అవి లార్వాస్, అవి కాస్త ఇట్లా అలికినట్లు అయిపోతే బేబీ పీస్ పుడుతూ ఉంటాయి అనమాట పిగిలితే. సో నెలకు ఒకసారి వస్తుంది, వచ్చినప్పుడు తేనె కూడా రుచి మారుతూ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా బయట మనం తేనె పట్టు అయితే తీస్తారు కదా, అప్పుడు కొడతాయి కదా ఇవి, మరి ఇప్పుడు కొట్టట్లేదు. సో ఇవి వేరు అవి వేరు, ఇవి పెంపకానికి అనుగుణమైనవి, ఇవి కూడా కొడతాయి. కానీ వాటి మూవ్మెంట్ చూసి మనం తెస్తున్నాం. అవన్నీ కూడా హెడ్స్ అనేవి పైకి చూపించినాయి అనుకోండి, కుడతానికి రెడీగా ఉన్నట్టు అనమాట. వాటి మూవ్మెంట్ చూసి తెస్తున్నాం. అదే డైరెక్ట్ గా మనం వర్క్ చేయాలి, వాటిని షేక్ చేసి తేనె తీయాలంటే ఫేస్ మాస్క్ ఉండాలి, కొబ్బరి పీచు వెలిగించి పొగ పెట్టి తీయాలి. డైరెక్ట్ గా తీస్తే వానర్ లేదు, వర్కర్ లేదు, ఎవరైనా ఒకటే. అవి దాచుకున్నట్టు మనం దోచుకుంటామని కాపాడుకునే తత్వంలో కుట్టేస్తుంది అనమాట, సమస్య లేదు. ఎపికల్చర్ అంటారు. అరకు జ్యోతి తేనెటీగల పరిశ్రమ చాపర వెళ్లే రోడ్ లో కురిడి గ్రామం దగ్గర ఉంటుందన్నమాట. మీకు ఏమన్నా కావాలంటే ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. మా మొబైల్ నంబర్ 8897251991 వెంకట శివరావు పేరు. మీకు కావాలంటే కాంటాక్ట్ అయితే మేము పంపిస్తాం, కొరియర్ ద్వారా ఇంటికే వచ్చేస్తుంది అనమాట. నాకైతే ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. తేనెటీగలు వెళ్ళిపోయి మళ్ళీ ఆ పొట్టులోకి రావడం అనే ప్రాసెస్ అనేది చాలా ఆశ్చర్యాన్ని గురి చేసింది. అందుకే దగ్గరుండి అయితే అవన్నీ చూడాలని అయితే నేను నాకు ఏంటంటే మిరప తోటలోనే మాకు ఐడియా లేక ఏరియాలో పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయాం. ఒక వారం తర్వాత వెళ్ళేసరికి మొత్తం చనిపోయి ఖాళీలు అయిపోయింది. 900 బాక్సెస్ అనమాట మొత్తం డ్యామేజ్. తేనె ఒక పొట్టులోంచి తయారవడానికి ఎన్ని రోజులు పట్టొచ్చు? మినిమం 1 మంత్ పడుతుంది. ఇప్పుడైతే మొన్న దాకా ఏంటంటే ఇక్కడ వలసి పూలు, సన్ఫ్లవర్ తోటలు ఉండేవి. వాటి మీద అయితే 15 రోజులు 10 రోజులకే వచ్చేది, ఎందుకంటే దగ్గరగా ఉండేవి. అవే అండి వలసి పూలు అంటారు. ఇప్పుడు లేవండి, సీజన్ అయిపోయింది అనమాట. మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో మాత్రమే ఆ ఫ్లవరేషన్ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఆ ఫ్లవరేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇవి డిస్టెన్స్ కూడా దూరం వెళ్ళి తెచ్చుకోవాలి కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. అదే ఫ్లవరేషన్ దగ్గరగా ఉందనుకోండి త్వరగా ట్రిప్ చేస్తే త్వరగా తేనె కూడా స్టోరేజ్ అవుతుంది అనమాట. అలా ఉంటుంది. మన తేనెటీగల వల్ల రైతుకు కూడా మేలండి, పోలినేషన్ జరుగుతుంది. చాలా మంది ఏంటంటే తేనెటీగలు వాలి సారం లాగేస్తున్నాయి, వాటిలో సారం లాగేస్తే ఆదాయం రావట్లేదు అనుకుంటారు. అలా కాదు, సృష్టి మొత్తం సంపర్కం మీద ఆధారపడింది. ఒక తేనెటీగలు ఆ పువ్వుల్లో వాడటం వల్ల మగబీజ కణాల ఆడబీజ కణాల క్రాసింగ్ జరిగి క్రాప్ దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది అనమాట. సో అందుకనే ప్రపంచవ్యాప్తంగా తేనెటీగలు అనేవి డెవలప్ చేయమంటున్నారు. కాకపోతే రిస్కీ వర్క్ కాబట్టి ఎవరు అంత సాహసం చేయట్లేదు. కాకపోతే దీని దగ్గర సెంట్రిఫ్యూగల్ మిషనరీ ఉంది. ఆ మిషన్ లో ఆ లేయర్లుగా ఇచ్చి ఒక హ్యాండిల్ వస్తుంది. ఆ పట్లు దాంట్లో దింపేసుకుని ఆ హ్యాండిల్ ఫాస్ట్ గా తిప్పుకోవటం వల్ల ఆ సెంట్రిఫ్యూగల్ ఎయిర్ ఫోర్స్ కి తేనె ఒక్కటే వస్తుంది. ఆ పట్టు పాడైపోదు, దాంట్లో ఉన్న గుడ్డు లార్వా అయితే మిక్స్ కాదు. లాస్ట్ గా పట్టులు తీసుకెళ్లి దాంట్లో పెట్టేస్తే ఆటోమేటిక్ గా మళ్ళీ తేనె వస్తూ ఉంటుంది. నెలకు ఒకసారి తీస్తూ ఉంటాం, తీసినప్పుడు టేస్ట్ మారుతుంది. మనమైతే ఇప్పుడు మిషనరీ చూడడానికి అయితే వెళ్తున్నాము. వాళ్ళకి ఏంటంటే చాలా మందికి ఇప్పుడు పిండేసిండి ఇదని చెప్పేసి అని అంటుంటారు. అప్పుడప్పుడు పిండటానికి అది మనం పిండే పద్ధతి కాదు. మనం ఎక్కడా కూడా హ్యాండ్ టచ్ చేయకుండా ఈగలన్నీ కూడా అక్కడే దులిపేసుకొని ఆ పొట్లని తెచ్చుకొని ఇట్లా లేయర్స్ లో దింపేస్తాం. దింపేసేసి ఇట్లా హ్యాండిల్ ఫాస్ట్ గా తిప్పడం వల్ల ఆ ఎయిర్ ప్రెజర్ కి ఆ హోల్స్ లో ఉన్న తేనె మాత్రమే బయటకు చిమ్మేస్తుంది. చూడండి, మనం ఈ మిషన్ హెవీగా ఉంటుంది. మనం 1/2 kg తీయాలి అంటే దీంట్లో 7-8 kgలు అంటుకుంటే గానీ మనం 1 kg, 1/2 kg బయటకు తీయగలుగుతాం. అది ఒక 1/2 kg తీయాలి అంటే మనం 7-8 kgలు అట్లా ఆగిపోతుంది అనమాట. అందుకనే మినిమం 5 kgs అయితే మన దగ్గర వచ్చి ఉంటే లైవ్ కావాలంటే అప్పుడప్పుడు ఇస్తాం. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేది కాదండి, నెలకు ఒకసారి వస్తుంది అనమాట. ఇది ఇట్లా ఎయిర్ ఫోర్స్ కి గిరగిరా తిరగడం వల్ల ఆ ఫోర్స్ లో ఉన్న తేనె మాత్రమే బయటకు వస్తుంది అనమాట. ఆ పట్టు పాడైపోదు, దాంట్లో ఉన్న గుడ్డు లార్వా ఏది మిక్స్ కాదనమాట. తీసే విధానం కరెక్ట్గా ఉంటుంది కాబట్టి దీన్ని ప్రాసెసింగ్ చేయము, కెమికల్ యాడ్ చేయము. రా హరి మనం డైరెక్ట్ గా ఇచ్చేస్తాం, ఫిల్టర్ చేసేసి ఎండలో పెట్టేసి ఇస్తాం అనమాట. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లింక్ పెడుతున్నా మర్చిపోవాలి. నేను పెడతాను. ఇప్పుడు ఈ కలర్ చేంజ్ వచ్చింది కదండి, ఓకే. డిఫరెన్స్ ఏంటంటే ఏం లేదు, హనీ అనేది క్యాజువల్ గా ఎక్కడైనా దొరుకుతుంది. హనీతో పాటు మేము ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. దీనిలో అల్లము. చాలా మంది ఏంటంటే దగ్గుకి, జలుబుకి, కఫానికి ఏంటంటే టాబ్లెట్స్ వాడుతుంటారు. అలా కాకుండా నేచురల్ థెరపీ. దీనిలో అల్లం మిక్స్ చేసింది డైలీ మనం పొద్దున్నే గానీ లేదా గోరువెచ్చని పాలలో గానీ కలిపి తీసుకోవడం వల్ల ప్యూర్ హనీ, ఇది అల్లంతో మిక్స్ చేసిన రకరకాల హనీతో డ్రై ఫ్రూట్స్, హనీతో నేరేడుకాయలు అనమాట.
అంటే చాలా మందికి షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే షుగర్ లెవెల్ డౌన్ కాకుండా రేస్ కాకుండా నార్మల్ లో ఉండటం కోసం నేరేడు కాయలను వాడుతుంటారు. అది తేనెలో మిక్స్ చేసి ఇవ్వడం వల్ల షుగర్ లెవెల్ డౌన్ కాకుండా రేస్ కాకుండా నార్మల్ లో వస్తుంది అనమాట. అది ఇంకా లోకల్ మేడ్ కాఫీ పౌడర్ ఇన్స్టెంట్ వస్తుంది. సరే.